హాయ్ కడపరాణి మీ కృష్ణవేణి. ఈరోజు శని త్రయోదశి కాబట్టి యమధర్మరాజు దీపం అనేది పెట్టాలని పెద్దవాళ్ళు చెప్పారని ఇదిగోండి నేను ఇలా తయారు చేసుకున్నాను. ఫ్రూట్స్, పండ్లు, పూలు, కొంచెం నెయ్యి, సాంగ్యానికి అంత నెయ్యి, నిమ్మకాయ దీపము, ఒక్కొక్క కాయ నిమ్మకాయ తీసి ఇదిగో ఇలా చేసుకొని నిమ్మకాయ దీపం పెట్టుకోవాలి. తులసి ఆకులు, ముగ్గు పొడి, గోధుమ పిండితో నేను ఈరోజు యమధర్మరాజు దీపం పెట్టాలనుకుంటున్నానండి. ఆ స్వామికి చూసారా, ఈ గోధుమ పిండిలో మనం కలిపి వంట చేసేటప్పుడు కొంచెము కుంకుమ, పసుపు, ఒక కర్పూరపు బిళ్ళ ఇంపార్టెంట్. చూశారు కదా, మీకేమైనా దేవుడు వచ్చి చెప్పాడంటే మన శాస్త్రాలను ఎప్పుడు కూడా తుంచేయద్దు, సరేనా? మన శాస్త్రాలు చెప్పింది వినాలి, ఖచ్చితంగా అదే జరిగి తీరుతుంది. ఇలా తయారు చేయాలండి గోధుమ పిండితో. నేనైతే గోధుమ పిండి దీపం పెడుతున్నాను. ఇలా తమలపాకులు తీసుకొని కొంచెము గంధం రాసేసి కుంకుమ బొట్లు, నిమ్మకాయ దీపానికి అక్షంతలు కూడా కలిపి పెట్టాను. చూసారు కదా, నిమ్మకాయ దీపానికి, ఆకులకి, మనం బయట దీపాలు కూడా వెలిగిస్తాం కదా, దానికి కూడా అన్నిటికీ మనము గంధం రాసి కుంకుమ పెట్టాలి. ఇప్పుడు బయట గడపకి మనము పసుపు రాయాలి కాబట్టి దాంట్లో కొంచెము కర్పూర బిళ్ళ వేసి వాటర్ వేసి కలిపేసి గడప దగ్గరికి తీసుకొని వెళ్ళి ఇదిగో చూసారు కదా, ఇలా గడపకి పసుపు రాయాలన్నమాట. తర్వాత ముగ్గులు వేసి తర్వాత కుంకుమ బొట్టు పెట్టి ఇలా మనకు నచ్చినట్టుగా, నాకైతే అస్సలు ముగ్గులు రావు, ట్రై చేశాను, ఏదో వచ్చింది భగవంతుడికి నాకు చేతనైనంత వరకు నేను చేశాను. చూశారు కదా, ఇలా పక్కన మనకి రాగి చెంబులో పెట్టాలంట వాటరు. నేనైతే మాత్రం అది లేదు కాబట్టి ఏదే ఒకటి వాటర్ అయితే కావాలి సన్యమ్మలు అనేసి కొంచెం కుంకుమ, పసుపు, తులసి ఆకులు, రూపాయి నాణ్యం అంటే ₹1 బిళ్ళ, పూలు, అక్షంతులు, మన ఇష్టం అండి. భగవంతుడికి మనకి ఏమేం కావాలి ఉంటే పెట్టుకోండి, లేకపోతే పర్వాలేదు, ఉట్టి నీళ్లు పెట్టి పసుపు వేసినా కూడా చాలు. చూశారు కదా, ఇలా నాకు వచ్చిన ముగ్గులతో ఇలా పెట్టి ఆకుకి మనము కుంకుమ పెట్టాం కదా, మెయిన్ ఆకు ఫస్ట్ ఆకు వేసిన తర్వాత తమలపాకు, అంటే దీపం అనేది కింద పెట్టకూడదని దొడ్డి వాకిళ్ళకి కూడా మెయిన్ మనం ముగ్గు పెట్టుకోవాలన్నమాట. దొడ్డి వాకిలు కూడా నేను చూపించాను కదా, ముగ్గు వేసుకున్నాను అనమాట. ఇలా పూలతో అలంకరించానన్నమాట గడపని, చక్కగా ముగ్గు వేసి. చూసారా, నిమ్మకాయ దీపాలు, ప్రమిద ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇటు సైడు మనం గడపకి బయటికి వెళ్ళేటప్పుడు రైట్ సైడు యమధర్మరాజు దీపం పెట్టాలని పెద్దవాళ్ళు చెప్పారు. చూశారు కదా, హంగామా లేకుండా చిన్న చిన్న ముగ్గులతో పెట్టుకున్నారనమాట. ఇప్పుడు యమధర్మరాజు దీపానికి తమలపాకులు ఇలా పెట్టి మన కల్లుప్పు ఉంటుంది కదండి, కల్లుప్పు ఇట్లా వేసి కొంచెము పసుపు, కుంకుమ వేసి ఇప్పుడు మనము దీపం అయితే ఏది పెట్టాలనుకుంటున్నామో గోధుమ పిండితో చేసిన ప్రమిద. చూశారు కదా, ఇలా పసుపు కుంకాలతో పెట్టా, 3 పక్కల పెట్టాను. 3 దీపాలు పెట్టమన్నారు కాబట్టేసి 3 ఒత్తులు వేసి 3 దీపాలు వెలిగించాలని చెప్పారు కాబట్టి ఇలా పెట్టి పూలతో కూడా అలా అలంకరించాను. చూశారు కదా, హంగామా చేయని అవసరం లేదండి, మన స్తోమతకి తగ్గట్టు మనం చేసుకోవాలి. ఇప్పుడు ఒక యాపిల్, ఒక టమోటా. ఏంటి టమోటా పెట్టావంటే అది కూడా పండే, ఏ దేవుడు అది పెట్టద్దని చెప్పాడా? చెప్పలేదు కదా. చూడండి, మన స్తోమతకు తగ్గట్టు, ఒకవేళ పండ్లు కూడా అరటి పండు కూడా లేని పొజిషన్లో అంత నిమ్మకాయ పెట్టినా, అంత టమోటా పెట్టినా కూడా మంచిదే. ఇది చూసారు కదా, అక్షంతులు దీపం పెట్టి అక్షంతులు వేసేసాను. ఇక్కడ కూడా అక్షంతులు వేయాలన్నమాట. గడపకు కూడా పూల అలంకరణ, సాంబ్రాణి కడ్డీలు, మొత్తం బయట మనం ఇంట్లో పూజ ఎలా చేస్తామో బయట కూడా సేమ్ గడప దగ్గర కూడా అలానే పూజ చేయాలన్నమాట. ఇదిగోండి, నేను పెద్ద పెద్ద ముగ్గులు వేసి హంగామా అయితే చేయటం లేదు, సింపుల్గా చిన్నగా వేసి గడప దగ్గర పసుపు రాశాను. చూడండి, అట్లా పసుపు మీద వేసుకోండి. లాస్ట్కి హారతి కూడా ఇచ్చేసాను. యమధర్మరాజుకి దండం పెట్టుకోవాలా, బిడ్డలకి కర్మలు పాపాలు అంటకుండా కాపాడమని, నిండు నూరేళ్ళు వాళ్ళకి ఇవ్వాలని కోరుకోవడానికి ఈ దీపం బిడ్డల కోసమేనండి, పిల్లల కోసమే. ముందు ఇంపార్టెంట్ ఏంటి అంటే మన ఆయుష్ కూడా మన బిడ్డలకే వెళ్ళాలి, అది మనము కోరుకోవాలన్నమాట. చూసారా, లాస్ట్లో ధూపం వేశాను, ఇల్లు మొత్తం ధూపం వేసా, లోపల దీపం, ఇంట్లో కూడా దీపం పెట్టేశాను. ఇక అందరికీ చూపించి మనకి ఏదో తోచినంతగా చూపించాలని చెప్పేసి చేయాలని చెప్పి వీడియో చేశానండి. మళ్ళీ కూర్చొని అంత అయిపోయినాక మనస్ఫూర్తిగా బయట కూర్చొని యమధర్మరాజుకి దండం పెట్టుకున్నాను. చూశారు కదా, వీడియో తీస్తూ ఉంటుంటే మనశ్శాంతి ఉండదు. ఫస్ట్ మనకి ఏంటి అంటే వీడియో అయిపోయి 10 మందికి ఉపయోగపడుతుందని చెప్పి వీడియో తీశాను నేను. ఇదిగోండి, ధూపం కూడా వేశా.
బాయ్.